నిజమ కానిది దుఃఖం నిజం. నీకు దుఃఖం వస్తే మీరు దుఃఖపడుతున్నారు, సంతోషం వస్తే గర్వం వస్తుంది. సంతోషం వస్తే కొంతమందిని పట్టుకోలేరు. ఆ సిగరెట్ పొగ మన మీద ఊసేస్తూ ఉంటారు. ఇప్పుడు సిగరెట్లు కాల్చే వాళ్ళకి ఎప్పుడైనా సంతోషం వచ్చిందనే పొగ మన మొక్క మీద ఊదేస్తారు. అంటే తట్టుకోలేరు. దుఃఖం వస్తే తట్టుకోలేరు, సంతోషం వచ్చిందనుకోండి, సంతోషం వచ్చినా తట్టుకోలేరు. దుఃఖం వస్తే కుంగిపోతారు, సంతోషం వస్తే వాళ్ళు నిగ్రహించుకోలేరు, పట్టుకోలేరు. అంటే సంతోషం రాకముందు ఎలా ఉన్నారో సంతోషం వచ్చాక అలా ఉండలేరు వాళ్ళు. మరి దుఃఖం నిజం అనిపిస్తుంది, సంతోషం నిజం అనిపిస్తుంది కదా అని అంటున్నాడు వీడు. వాడంటే ఏంటి మనకే తెలుస్తుంది కదా. వాడంటే ఏంటి, మనం దుఃఖం వచ్చినప్పుడు ఒక రకంగా ఉంటున్నాం, సంతోషం వచ్చినప్పుడు ఒక రకంగా ఉంటున్నాం, మనకే తెలుస్తుంది కదా. మన తరఫున అడుగుతున్నాడంటూ అనుకుంటే సరిపోతుంది. అంటే భగవాన్ ఏమంటున్నారంటే, నువ్వు దుఃఖం నిజం అనుకుంటున్నావు, నిజం అనుకుంటున్నావు కాబట్టి దుఃఖపడిపోతున్నావు. అలాగే నీకు సంతోషం వస్తుంది, ఆ సంతోషం కూడా నిజం అనుకుంటున్నావు, నిజం అనుకుంటున్నావు కాబట్టి నువ్వు పొంగిపోతున్నావు. సంతోషం నిజం కాదు, సంతోషం నిజం కాదు, కానీ నువ్వు నిజం అనుకుంటున్నావు కాబట్టి పొంగిపోతున్నావు. దుఃఖం కూడా నిజం కాదు, కానీ అది నిజం అనుకుంటున్నావు కాబట్టి కుంగిపోతున్నావు. అవి నిజాలకి ఈ జన్మలో కాదు, రాబోయే జన్మల్లో కూడా నిజాల కింద అనిపిస్తాయి. నీ హృదయంలోని నిజం నీకు తెలిసే వరకు, నీ హృదయంలో నిజంలోంచి నువ్వు జారిపోయావు కాబట్టి, నీ స్వరూపంలోంచి నువ్వు జారిపోయావు కాబట్టి, నీ స్వరూపం తాలూకు, నీ స్వరూపం అరూపమే, దాని తాలూకు ఎరుక నీకు లేదు కాబట్టి ఈ సంతోషము, ఈ దుఃఖము, ఈ చావులు, ఈ పుట్టుకులు, ఈ అల్లకల్లోలం అంతా కూడా, ఈ అల్లకల్లోలం ఎంత, ఈ ఆందోళన, ఈ అశాంతి, ఇవన్నీ ఏమీ నిజం కాదు. అది నిజం వల్లే నీకెందుకు కనిపిస్తున్నాయి, నిజం వల్లే నీకు కనిపిస్తున్నాయి కాబట్టి అందులోంచి నీకు ప్రతిస్పందన వస్తుంది. అందులో ఏది నిజం కాదు, అది నిజమైన, అది నిజం వల్లే నీకు కనిపిస్తూ ఉంటాయి. ఈ జన్మలో కదా, రాబోయే జన్మలో కూడా. ఎప్పటి వరకు నీ హృదయంలో నిజం తెలుసుకునే వరకు నిజం కాని అన్ని నిజంలా నీకు అవి నిజం కాకపోయినా అవి నిజాల కింద కనిపిస్తున్నాయి కాబట్టి సంతోషం వచ్చినప్పుడు పొంగిపోతున్నావు, దుఃఖం వచ్చినప్పుడు కుంగిపోతున్నావు. అది నిజం కాదు, నిజం వల్లే నీకు కనిపిస్తుంది కాబట్టి. అది